హలో గాయస్, ఈ కనిపించే టెంపుల్ ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా? మన కర్ణాటకలోని హొసకోట దగ్గర కంబాలిపరలోని కాటేరమ్మ టెంపుల్ అనమాట. ఈ కనిపించే స్టాచ్యూ వచ్చి లాస్ట్ ఇయర్ లేదు, రీసెంట్గా పెట్టినట్టున్నారు. ఆ స్టాచ్యూకి లెఫ్ట్ సైడే మనకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ట్యాప్స్ ఉంటాయి. కాళ్ళు చేతులు వాష్ చేసుకొని ఆపోజిట్లో ఉన్న వినాయక స్వామిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోయాను అనమాట. మనం లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పూజకు కావాల్సిన సామాగ్రి, పూలు, ద్వీపాలు, ఇంకా మనం తినడానికి ఇలా చాలా షాప్స్ ఉంటాయి. ఇంకా అక్కడ కనిపించే మర్రి చెట్లోనే మన సుమారు 300 సంవత్సరాల క్రితమే మన కాటేరమ్మ దేవత వెలిసింది అంటారు. ఇక్కడ మనకున్న ప్రాబ్లమ్స్, కష్టాలు వాటన్నిటికీ తలుచుకొని ఒక ముడుపు కడితే, అంటే 9 వీక్స్ అనమాట కంటిన్యూగా కడితే మనం అనుకున్నవి జరుగుతాయి, కష్టాలు తీరుతాయి అని ప్రజల నమ్మకం అనమాట. అండ్ మన రిలేటివ్స్లో కూడా కొంతమంది జరుగుతున్నాయని చెప్పారు. నేను ఒక 9 వీక్స్ వెళ్ళొచ్చాను, మరి చూడాలి అనుకున్నవి జరుగుద్దో లేదో. అండ్ లాస్ట్ ఇయర్ హొసకోట నుంచి టెంపుల్కి డైరెక్ట్గా బస్సులు లేవు, ఆటోలు ఉండేటివి. వాటికి పోను ఒక 100 అయ్యేవి హొసకోట నుంచి టెంపుల్కి. బట్ గవర్నమెంట్ అనేది ఈ ఇయర్ 15 మినిట్స్కి బస్ ప్రొవైడ్ చేస్తుంది హొసకోట నుంచి టెంపుల్కి. సో వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేకుండా. అండ్ నేను ఒక 200 రూపీస్ ముడుపు తీసేసుకున్నాను. బట్ లాస్ట్ ఇయర్ ఈ ముడుపు కాస్ట్ 150, 300, 500 అలా ఉండేటివి. బట్ ఇప్పుడు 300, 200కి చేంజ్ చేసినట్టున్నారు. ఇంకా ముడుపు తీసేసుకొని దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ కనిపించే కీస్ ఉన్నాయి కదా, మన శత్రువులను తలుచుకొని కీ వేస్తే మన శత్రువులు కూడా మిత్రులు అయిపోతారని ఒక నమ్మకం అనమాట. ఇది వచ్చి మెయిన్ అమ్మవారి దర్శనానికి దారి. సో ఇక్కడ మెయిన్ అమావాస్య, పౌర్ణమికి అండ్ ట్యూస్డే, ఫ్రైడే, సండే వచ్చి ఫుల్ రష్ ఉంటారు. క్యూ అనేది అసలు అడుగు పెట్టడానికి కూడా ఉండదు, లోపల నుంచి బయటకు ఉంటాయి క్యూలు. సో అంత ఓపిక లేని వాళ్ళు రిమైనింగ్ డేస్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, చాలా ఫ్రీగా ఉంటారనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పేపర్లు, మెడిసిన్, ఫోటోలు. సో మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మెడిసిన్ కానీ మన ప్రాబ్లం కానీ అక్కడ రాసి దానికి కడితే స్వయంగా అమ్మవారే చదువుతారన్న ఒక నమ్మకం అనమాట. అంటే హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయన్న నమ్మకం. సో ఇంకక్కడ ఫోటోలు వాళ్ళు ఉందో లేదో తెలియక ఇంక వీడియో తీసేసాను. ఏమంటారో అన్న భయపడుతూనే వీడియో తీసేసి దర్శనం చేసేసుకున్నా. ఇక్కడ కనిపిస్తున్నారు కదా అమ్మవారి మెయిన్ కాటేరమ్మ దేవత. సో ఇంకక్కడ దర్శనం చేసేసుకొని ఆ రైట్ సైడ్కి వెళ్ళిపోయాను. అక్కడ ఉండి అవన్నీ ఉన్నాయి.